తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు ఆలయం రహస్యాలు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. దీన్ని కేవలం భక్తులు మాత్రమే కాకుండా చరిత్ర, శిల్పకళ మరియు ఆధ్యాత్మికతకు మిళితమైన అద్భుతంగా పరిగణిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన మరియు రహస్యంగా భావించే విషయాలు ఇక్కడ ఉన్నాయి. 1. స్వామివారి కుడి చేతిలోకి ప్రవహించే చెమట. భక్తులు విశ్వసించే మరో ఆసక్తికరమైన విషయం, స్వామివారి విగ్రహం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. ప్రత్యేకంగా కుడి చేతి భాగంలో తేలికగా చెమట పట్టడం కనిపిస్తుంది. ఇది స్వామివారి ప్రాణస్వరూపత్వానికి చిహ్నంగా భావిస్తారు. 2. ఆలయంలో నిత్య దీపం. ఆలయంలో ఒక దీపం ఎప్పటినుంచో అజేయంగా వెలుగుతూనే ఉంది. దీపం ఎంతకాలం నుంచి వెలుగుతున్నది అనేది ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఇది శాశ్వత జ్యోతి అని నమ్మకం. 3. తిరుమలలో శేషాచలం పర్వతం. శేషాచలం పర్వతం 7 కొండలతో ఏర్పడింది. ఇవి ఆది శేషుని 7 తలలకు సూచన అని భక్తులు నమ్ముతారు. ఈ పర్వతాలు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమకు చిహ్నంగా నిలిచాయి. 4. విగ్రహానికి చేయబడే ప్రత్యేకమైన అలంకారం. ప్రతిరోజూ స్వామి విగ్రహానికి 7 వస్త్రాలు అలంకరించబడతాయి. ఆలయ సిబ్బంది ఎంత జాగ్రత్తగా దీన్ని నిర్వహిస్తారో ఎవరికీ తెలియదు, కానీ దాని వెనుక ఆధ్యాత్మిక నిబద్ధత ఉంది. 5. శ్రీనివాస కళ్యాణం, లక్ష్మీ మరియు పద్మావతి. శ్రీ వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి మరియు పద్మావతి దేవితో 2 సార్లు వివాహం చేసుకున్నట్లు పురాణాలు చెబుతాయి. ఈ పాఠం ప్రేమ, సహనానికి సంకేతంగా ఉంది. 6. బంగారు గోపురం చరిత్ర. ఆలయంలో బంగారు గోపురం నిర్మాణానికి సంబంధించిన కీర్తి ఎంతో గొప్పది. ఈ గోపురం మీద నాటికి విస్తృతమైన బంగారు పూత వేయడం, దానితో వచ్చే దివ్య కాంతి ఆలయ వైభవాన్ని పెంచుతుంది. 7. సంకల్ప రహస్యం. భక్తులు తమ కోరికలను స్వామివారికి అంకితం చేస్తూ నెరవేరాలని ప్రార్థిస్తారు. ఇది వారి జీవితాల్లో శ్రద్ధ, భక్తి, సానుకూల ఆలోచనలకు ప్రతీక. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తుల ఆధ్యాత్మిక జీవనానికి మార్గదర్శకంగా ఉంది. ఈ ఆలయం చరిత్ర, పవిత్రత, విశ్వాసంతో ముడిపడి ఉంది. ఇది అందరికీ శ్రద్ధతో ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది.